నష్టాన్ని నెత్తిన రుద్దే ఫేక్ సీడ్స్ మళ్లీ అంగట్లోకి వచ్చేశాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన విత్తనాలతో రైతులను నిండా ముంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రహస్య ప్రదేశాల్లో డంప్ చేసి జీరో వ్యాపారానికి తెరలేపుతున్నారు. ఓదరగొట్టే ప్రచారంతో బ్రహ్మాండమైన దిగుబడి అంటూ నకిలీ విత్తనాలను అంటగట్టేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు రైతులు అధికారులు తయారవుతుంటే అంతకంటే ముందే నకిలీలతో మతలబు చేయటానికి మార్కెట్లోకి ప్రవేశించారు కేటుగాళ్లు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు వ్యవసాయ సీజన్ తరుముకొస్తోంది. ఖరీఫ్ పంటల కోసం అధికారులు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రైతులకు కావాల్సిన పత్తి విత్తనాలు సాగు విస్తీర్ణానికి సరిపడా తెచ్చిపెట్టారు. ముందే ప్రణాళికలు రచించి విత్తన ప్యాకెట్లను తయారు చేశారు. అయితే మీరంతా మా తర్వాతేనంటూ అక్రమార్కులు నకిలీ విత్తనాలను మార్కెట్లోకి వదిలారు. ప్రతి ఏటా అన్నదాతకు ఈ బెడద తప్పట్లేదు. ఈసారి ముందే సర్దుకున్న వ్యాపారులు ప్లాంటెడ్ విత్తన కంపెనీల పేరుతో బురిడి కొట్టిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం బొడితలలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు 90 డూప్లికేట్ సీడ్ ప్యాకెట్లను పట్టుకున్నారంటే నకిలీ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అక్షరం పేరుతోటి వాళ్ళు నకిలీ విత్తనాలు అమ్మకాలు కొనసాగిస్తున్నారు మార్కెట్ లోపల. గవర్నమెంట్ కనుక పత్తి విత్తనాలు రైతులకు మాకు ఇచ్చేస్తే మేము బయట కొనే పరిస్థితి దుస్థితి అది రాదు. జిల్లా అంతటా భారీ మొత్తంలో విత్తనాలను డంప్ చేస్తున్నారు. గుట్టుగా గ్రామాల్లో నమ్మకమైన వారితో దందా సాగిస్తున్న విషయం బయటపడింది. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి రైతులు మోసపోతున్నారు. కొందరు వ్యాపారులు ఖరీఫ్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలను భారీగా పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దిగుబడి ఎక్కువగా వస్తుందని మాయమాటలతో నమ్మబలికి నకిలీ బీటీతో రైతుల జేబులు లూటీ చేస్తున్నారు. 17 రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు తెస్తే చెట్టు పెరుగుతుంది. ఆ కాయ ఒక కాయ ఉండదు, ఒక పూత ఉండదు, దాని మీద ఆకులే ఉంటాయి. ఒక ఆకు చూసుకుంటే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక్కడ మొత్తం మన డూప్లికేట్ ఇత్తనమే. అక్కడ పోతే మార్కెట్లో పోతే చూపెడతారు, వేరే ఇస్తారు. ఆ గింజ ఇస్తాయి అంటే ఆ గింజ కన్నా మంచి గింజ ఇదని ఆ గింజ ఇస్తారు. రైతుకు మొత్తం ఆగం చేసే పరిస్థితి వచ్చింది. కాము మార్కెట్ కంటే తక్కువ ధర అంటూ ప్రచారం చేస్తుండటంతో రైతులు ఎగబడి మరీ కొంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎక్కువగా నకిలీ విత్తనాలు తెలంగాణకు వచ్చి చేరుతున్నాయి. రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఏటా లక్షలు గడిస్తున్నారు మాయదారి వ్యాపారులు. అన్నదాత నడ్డి విరుస్తున్న దగాకోరుల దందాకు చెక్ పెట్టేందుకు అటు వ్యవసాయ అధికారులు, ఇటు పోలీసులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 2,40,881 హెక్టార్లు. ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగా పత్తి సాగయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. 2,75,000 హెక్టార్లలో రైతులు పత్తి పంట సాగు చేసే అవకాశం ఉంది. మొదటగా 13,75,000 పత్తి విత్తన ప్యాకెట్లు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది వ్యవసాయ శాఖ. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం సాధారణంగా కంటే అధికంగా నమోదైతే పత్తి విత్తనాలు సరిపడక రైతులు ఇబ్బందుల పాలవుతారని అదనంగా మరో 5,25,000 పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాకు కేటాయించాలని కోరినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కల్తీపై కన్నెర చేసుడేనంటున్నారు ఓరుగల్లు ఖాకీలు. ఒడితెలలో ఓ ఇంట్లో నకిలీ బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్లను అధికారులు సీజ్ చేయడంతో ఈ దందా సంగతి మరోసారి వార్తల్లోకి వచ్చింది. నకిలీ విత్తనాల ప్యాకెట్ల మీద ఎలాంటి బ్యాచ్ నంబరు, ల్యాబ్ నంబరు లేకపోవడంతో ఈ విత్తనాల ద్వారా ఎంతవరకు పంట దిగుబడి వస్తుందనేది చెప్పలేకుండా ఉంది. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలైంది. నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను 930 రూపాయలకు అమ్ముతున్నారు. మార్కెట్లో బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధర కూడా 930 రూపాయలే. ప్రతి సంవత్సరం చిట్యాల, రేగొండ, పరకాల, హసన్పర్తి, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం తదితర ప్రాంతాలకు నకిలీ విత్తనాలను చేరవేసి వ్యాపారం చేస్తున్నారు. ఖరీఫ్ కు ముందే జోరుగా వ్యాపారం చేస్తూ రైతుల కడుపు కొడుతున్నారు దగాకారులు. మరి నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళు తెలిసినప్పటికి కూడా
వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. మరి రైతు సప్పో తీసుకొచ్చి విత్తనాలు తీసుకపోయి పొలంలో పెడితే మరి అది మొక్కలే పెడితే తప్ప మరి కాతప్పుత రాదు. ఆ పెరుగని మరి పత్తి చేను కానీ మిరప చేను కానీ చూసిన రైతు మరి పెరుగుతలే అని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేక పుల్లమంది దాగి ఆ పొలంలో చనిపోతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల మీద దృష్టి పెట్టాలి, అధికారులను కూడా పురమాయించాలి. వాళ్ళకి బాగా తెలుసు ఎవరైతే నకిలీ విత్తనాలు తయారు చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇది తగ్గిపోతుందనేది మా అభిప్రాయం. పోలీసులు నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి శాంతి భద్రతల విషయంలోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటామంటున్నారు. అన్నం పెట్టే రైతన్నకు నకిలీ విత్తనాలతో సున్నం పెడుతూ చిత్తు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది ఇవాల్టి బి అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.